ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాబు. అయా, ఎక్కడ 2-3 నామములో కూడి ఉన్నారో అక్కడ మీరు ఉంటానని చెప్పి సెలవిచ్చిన మహోన్నతుడ, మా మధ్యలో మీరున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాబు. అయా, వాక్యముల విషయంలో మాతో మాట్లాడతారని, వాక్యాహారం హృదయములు నింపుతారని, అయా వాక్యం ఏ రీతిగా బోధించాలో మాకు తెలియదు, కానీ అయా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపి అయా వాక్యముతో మీరు ప్రజలకు మాట్లాడండి బాబు. సంఘానికి వాక్య ఆహారం అందించండి నాయన. వాక్యముతో మా జీవితాన్ని మేము సరిచేసుకునేలాగా మీరు మమ్మల్ని నడిపించండి బాబు. మాట్లాడేది నేను కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నడిపిస్తారని, వాక్యముతో మమ్మల్ని నింపుతారని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బహువిన్యంగా అతి విన్యంగా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మధ్యలో నుంచి చదువుకుందామండి. నేను నీతో చెప్చున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను నీతో చెప్పి ఉన్నాను అంటే దేవుడు మనకి ముందుగానే చెప్పి ఉన్నారు. ఏమని? నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావు? భయపడవలసిన అవసరం ఏముంది? నీ దేవుడినై ఉన్నాను నేను. దిగులు పడవలసిన బాధ ఏముంది? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకొనును. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి స్పెసిఫిక్గా చెప్తున్నాడండి. నువ్వు భయపడవసరం లేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావు? అనవసరమైన చింత ఎందుకు నీకు? భయపడడం వల్ల ఏమొస్తుంది? ఉరి వస్తుందండి. మీరు భయపడవద్దు అని దేవుడు మనకి చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తుంటాము? భయం. అనారోగ్యం వస్తే భయం, ఇబ్బంది వస్తే భయం, ఏదైనా నష్టం జరిగితే భయం, ప్రతి విషయంలో భయమే. ఎందుకు భయపడతాం? మన చింత యావత్తు దేవుని మీద మోపమంటున్నారు కదా. మనం మోపాల్సింది పోయి మనం దేవుని విషయంలో ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు, కానీ అవన్నీ వదిలేస్తున్నాం. కానీ మనకి ఏదైనా సమస్య రాగానే వెంటనే భయపడిపోతున్నాం. భయపడడం వల్ల ఏమవుతుంది? సమస్య మనం ఏం తగ్గించగలుగుతున్నామా? తగ్గించలేం. దానికి దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడక్కర్లా. ప్రతి పరిస్థితిని చూసి మనం భయపడిపోతామండి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేశారేమో, నా జీవితం ఇంతేనేమో, నా జీవితంలో సమస్యలు తప్ప ఏమీ ఉండదేమో, ఇదేం బ్రతుకురా బాబు అనిపిస్తుంది. దేవుడు ఎన్నడూ వదిలివేయడండి. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు మనకు తోడే ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి మన సమస్యని పెద్దది చేసుకుంటాం అనమాట. పెద్దది చేసుకునేసరికి మనకి ఏమనిపిస్తుంది? మన సమస్య గొలియాత్ వల్లే కనిపిస్తుంది. దేవుడు మరొక వాక్యంలో చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏంటంటే అండి, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రేమించిన వారికంట. అంటే దేవుడు ప్రేమించింది ఎవరినండి? నిన్ను, నన్ను, మనందరినీ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నరుడు దేవుని యొక్క సంకల్పమేనండి. కానీ దేవుని ప్రేమ తెలియక పారిపోతున్నారు. దేవుడు ప్రేమించున్నారు కాబట్టే సమస్తము సమకూడి మన కొరకే జరుగుతున్నాయి అంట. దేని కొరకు జరుగుతున్నాయండి? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అంటే ఈ సమస్తంలో ఏమేమి వస్తున్నాయి మనకి? కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, బాధలు వస్తాయి, చింతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ప్రతిదీ వస్తుందండి. అంటే ఇది ఎందుకు వస్తుంది? మేలు కలుగుటకే కదా. మేలు కలుగుటకై సమస్తము సమకూడి మన చెంతకు వస్తుందంట. అంటే దేవుని సంకల్పం చొప్పునాక వస్తుంది. అంటే దేవుని పర్మిషన్ తీసుకునేక మన దగ్గరకు వస్తుంది. దేవుని పర్మిషన్ తీసుకోకుండా మన దగ్గరికి రావడానికి దేనికి అవకాశం లేదు. ఉదాహరణకి యోబు గారేనండి. యోబు గారి జీవితంలో ఏం జరిగింది? సాతాను ఏం చేసింది? ఆయన పడేద్దాం అనుకుంది.
ఆయన ఇబ్బంది పెడదామనుకుంది. ఆయన దేవుని యొద్ద నుండి పర్మిషన్ వస్తే తప్ప యోబు గారికి శ్రమ రాలేదండి. అంతేనండి, నా జీవితం కూడా అంతే. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, బాధపడవద్దు. మీ శ్రమను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పొద్దు. మీరు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టండి. ప్రభువా, నాకు ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించండి అని మొరపెట్టండి. మొరపెట్టిన వెంటనే మీకు మంచి సమాధానం వస్తుందండి. సమాధానం ఇచ్చే దేవుడండి, మనకి కనికరం చూపించే దేవుడండి. పరిస్థితిని చూసి అస్సలు కృంగిపోవద్దు. దేవుడు మీకు తోడై ఉన్నాడండి. యోబు గారికి తోడై ఉన్న దేవుడు మనకును తోడై ఉన్నారు. మన ప్రేమించినాడండి. ఆయన మన కోసం తన జీవితాన్ని అర్పించి ఉన్నాడండి. మీరు అనవసరమైన భయాలు పెట్టుకొని మీ జీవితాలను ఇబ్బందులు పాలు చేయొద్దు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ బట్టే మనం ఈరోజు ఇంకనూ సజీవంగా ఉన్నామండి. దేవుని మేలు మర్చిపోవద్దండి. ఆయనకి మనం రుణపడి ఉన్నామండి. మొదట మీరు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టండి. అప్పుడు మీ పరిస్థితులు చక్కగా మారిపోతాయి. స్తుతి చేయండి, స్తుతి ఆరాధన చేయండి. ఆయన విషయంలో మీరు పూర్తిగా శరణంగా అయిపోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.